వెంకటరెడ్డి గారు చెప్పండి, మీరు పార్టీ తరఫున చంద్రబాబు గారికి మంచి రిట్రాక్ట్ ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. అంటే చంద్రబాబు గారి సాక్షి అంటే అంత భయపడుతున్నారా లేక అంత ఫాలో అవుతున్నట్లు అనుకోవాలా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు అపోజిషన్ పార్టీగా ఈరోజు ప్రతి అంశాన్ని లేవనెత్తుతుంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల వైఫల్యాలు, మీరు ఇసుక కావచ్చు, అక్రమ మద్యం కావచ్చు, ఏది రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కావచ్చు, ప్రతిరోజు సాక్షి దాని మీద చేస్తూ ఉంది. అలానే డిఎస్సికి సంబంధించి కూడా కంటిన్యూ దానికి సంబంధించినటువంటి ఎక్కడ అవినీతి జరిగింది, ఎలా అక్రమాలు జరిగింది రాస్తూ ఉంది. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేసేటటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా నిన్న ఈ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేయించారనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పక్క డిఎస్సి ఇష్యూ నడుస్తుంది. ఆ డిఎస్సి ఇష్యూ నడుస్తున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఏదో అపోజిషన్ పార్టీకి సంబంధించి ఒక కార్యక్రమానికి ఏదైతే బ్రేక్ చేయాలనే దాంట్లో అందుకే ఆ క్లియర్ మీరు క్లిప్పింగ్లు చూస్తే నంద్యాలలో పొద్దున్న 6:30కి అతను ఏదో వచ్చి ధ్వంసం చేస్తూ ఉంటాడు. చేస్తున్నది ఒక అతను దూరం నుంచి వీడియో తీస్తాడు. ఒకతనే పర్టికులర్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వీడియో తీస్తానే ఉంటాడు. తీసిన తర్వాత ఆ వీడియో బయటకు వచ్చిన ఇమీడియట్ గా ఒక 15 నిమిషాల వ్యవధిలోనే తెలుగుదేశం వాళ్ళు దాని మీద ఇదిగోండి ఇతను వైఎస్ఆర్సీపీతో ఉన్నటువంటి పాత ఫోటోని, ఏది అంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఫోటోని చూపించి ఇతను వైసీపీ కార్యకర్త అని చెప్పి ఫస్ట్ వాళ్ళే స్టార్ట్ చేశారు. ఏది ఈ ఇష్యూ నడుస్తున్నప్పుడు అంటే వేగంగా, అంటే అసలు దాంట్లో అతను కూడా కనపడ్డు. ఆ ఫోటోలో ఎక్కడో శిల్పారావు గారు వెనకాల ఎక్కడో ఉంటాడు, అది కూడా ఫేస్ కనపడదు. దాని ఫేస్ కనపడని దాన్ని కూడా దాన్ని తీసుకుని చిత్తనే అని చెప్పి చూపించే కార్యక్రమం చేశారు. అంటే ఏంది, ప్లాన్డ్ గా వాళ్ళు ఆల్రెడీ ఆ వీడియో తీపిచ్చారు. తీపిచ్చిన తర్వాత ఆ ఫోటోని వాళ్ళే సర్క్యులేట్ చేశారనేది అక్కడ కనపడుతుంది. పాయింట్ నెంబర్ 1. 2, నంద్యాల లాంటి టౌన్లో 22 నిమిషాలు అండి సార్ అతను మొత్తం వీడియో. 22 నిమిషాల పాటు దాని విగ్రహాన్ని ధ్వంసం చేస్తుంటే ఒక్క పోలీస్ అధికారి రాలా. పాయింట్ నెంబర్ 3, పోలీసు వాళ్ళు తర్వాత అతను ఎమ్మట్లే పట్టుకున్నామని చూపించి అతనికి మానసిక స్థితి సరిగా లేదు సో అని చెప్పి రేపు సెప్టెంబర్ 2026 సర్టిఫికేట్ తీసుకొచ్చారు. డాక్టర్లు 3 నెలలు అడ్వాన్స్కి ఇచ్చారు. అట్లా కూడా అది పెద్ద ఎంత విచిత్రం కదా. అంటే కనీసం డేట్లోనే చూసుకోవాలి సర్టిఫికేట్. మానసిక సరిగా లేనప్పుడు ఎప్పుడు ఇస్తారు సర్టిఫికేట్? అంత ముందు నెలల్లోనే ఎప్పుడన్నా ఇస్తారు. అతను మానసిక స్థితి సరిగా లేదనేది తప్పు. ఎందుకు ఆ మాట అంటున్నాను? ఇదే ఈనాడు దినపత్రిక ఏం రాసింది నిన్న, ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. ధ్వంసం చేయడానికి సులువుగా ఉంటుందని ఆ విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు అతను. రాతి విగ్రహం అయితే ధ్వంసం చేయడం కష్టం అవుతుందని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారైంది కాబట్టి జంబులయ్యే ఎంపిక చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అతను మానసిక స్థితి సరిగా లేకపోతే ఆ విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకొని ఎలా చేస్తాడు? రెండోది, ఆ విగ్రహాన్ని ఇప్పుడు నిజంగా మానసిక సరిగ్గా లేనాడైతే ఇప్పుడు ఆ విగ్రహం ఎక్కి ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి అక్కడికే వచ్చి ఆ విగ్రహాన్ని ఎందుకు ధ్వంసం చేయాలి? సో 3వ అంశం ఏంది, వీళ్ళు వైసీపీ కార్యకర్తను ప్రొజెక్ట్ చేసే కార్యక్రమం చేశారు. వైసీపీ కార్యకర్త అయితే జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్లు ఎందుకు కడతాడు? పాయింట్ నెంబర్ 1. రెండో, తెలుగుదేశం పార్టీ మంత్రి అమ్మట ఎందుకు, మంత్రి కొడుకు అమ్మట ఎందుకు తిరుగుతాడు? రెండోది, వాళ్ళ భార్య కూడా ఫోటో చూడండి సార్ ఇక్కడ. ఎన్ఎండి ఫిరోజ్తో జంబులయ్య భార్య, టీడీపీ ప్రధాన కార్యదర్శితో ఉన్నటువంటి ఫోటో వాళ్ళ భార్య. అంటే ఆ కుటుంబం అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నది. సో తెలుగుదేశం జనసేనకు సంబంధించి అతను ఫ్లెక్స్లు కట్టిన కూడా ఉన్నాయి. రెండు, అసలు ఇక్కడ పార్టీతో సంబంధం ఏంటి సార్? ముందు ఎవరైతే తప్పు చేశారో దానికి సంబంధించి అతని మీద తీసుకోవాలి. అతను తీసుకోండి. పోలీసులు ఎమ్మటనే వచ్చి అతని మానసిక స్థితి సరిగా లేదు. అంతకుముందు కూడా మనం చూసాం, ఇక్కడ పిఠాపురంలోనే అక్కడ విగ్రహాలు ధ్వంసం చేస్తే అతని మానసిక స్థితి కూడా సరిగా లేదని చెప్పి ఇదే పోలీసులు గురించి ప్రస్తావించాల్సిన అవసరం. సీఎం స్థాయిలో చంద్రబాబు గారు సాక్షి గురించి ప్రస్తావించి సాక్షిలో వేశారు కదా, వేయనట్టుగా ఎందుకు ఆయన అట్లా పోహపడ్డాడు? ఇదిగోండి పైశాచికం అని అది జిల్లా సాక్షిలో వేశారు. నంద్యాల జిల్లా ఎడిషన్ లో ఫస్ట్ బ్యానర్ ఐటమ్ దానిగా వేశారు. సో కొన్ని ప్రయారిటీ ఎలా ఉంటాయి, అక్కడ బ్యానర్ ఐటమ్ వేశారు కాబట్టి ఇక్కడ వేసి ఉండకపోవచ్చు. సో దాన్ని వేయలేదని చెప్పి జనాలు చేతి ఇప్పుడు ఏంటి, తల్లిని వదిలేశాడు, చెల్లిని వదిలేశాడు, నాన్న కూడా వదిలేశాడు అని చెప్పాలని కుట్ర కదా ఇది. ఇది చంద్రబాబు నాయుడు సామాన్యుడు కాదు కదా సార్. ఇలాంటి కుట్రలో ఇప్పుడు మీకు బాబాయ్ అంటాడు, తల్లి అంటాడు, చెల్లి అంటాడు. ఇప్పుడు చూడండి రాజశేఖర రెడ్డి గారు సాక్షిలో కూడా చెప్తుంటారు, సాక్షిలో కూడా లేదు. చూడండి వాళ్ళు ఎంత ప్రేమ ఉందో చూడండి జగన్ గారు. కానీ ఇండైరెక్ట్ గా అలా ప్రొజెక్ట్ చేసే కార్యక్రమం అది. సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మీద ఇది ఒక ఇష్యూ సార్. అసలు రాజశేఖర రెడ్డి గారిని పలచం చేసే కార్యక్రమం, ఫ్యాక్షనిస్ట్ అని ముద్ర వేసే కార్యక్రమం కంటిన్యూగా 10-15 రోజుల నుంచి వీళ్ళు చేస్తున్న కార్యక్రమం. మరి దాని మీద ఏం సమాధానం చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు? రెండు, అదే వాళ్ళ ఛానల్లో కూర్చోబెట్టుకొని ఒక పనికిమాలిన వ్యక్తిని కూర్చోబెట్టి రాజశేఖర రెడ్డి గారు చాలా జుగుప్సాకరంగా ఇంత దారుణంగా మాట్లాడిస్తా ఉంటే మరి ఆ ఛానల్ తెలుగుదేశందే కదా. సో వీళ్ళు ఎలా ఈరోజు మాట్లాడతారు? సో ఇదేంటంటే పక్కాగా ఒక కుట్ర ప్రకారం తెలుగుదేశం చేసి దాన్ని వైఎస్ఆర్సీపీ మీదకి వెయ్యాలి సార్. వాళ్ళే చేస్తారు చూడండి, మాచర్లో 2 జంట హత్యలు వాళ్ళే చేస్తారు. వాళ్ళే చంపుకొని వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ తెలుగుదేశం కార్యకర్త చేత నరికిపిస్తారు, దాన్ని వైఎస్ఆర్సీపీ అని ముద్రేసే కార్యక్రమం చేస్తారు.
సో ఎంత పక్కా ప్లాన్డ్గా చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తా ఉన్నారంటానికి ఇది నిదర్శనంగా మనం భావించవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు గారి స్థాయిలో సీఎం స్థాయిలో 17-18 ఏళ్ళు సీఎంగా ఉన్న ఆయన నుంచి ఇటువంటి చిన్న చిన్న విషయాలు చాలా నాకైతే ఏమిటి చంద్రబాబు గారు ఇట్లయిపోయారు, ఏమిటి ఇంత పతనం అవ్వాల్సిన అవసరం ఉందా ఈ అధికారం కోసం అనే బాధ అయితే కలుగుతూ ఉంటుంది.